ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర పార్ట్ 1. ఫస్ట్ ఒకే పాటగా స్టార్ట్ అయిన ఈ మూవీని కొన్నాళ్ల తర్వాత 2 భాగాలుగా వస్తుందని అనౌన్స్ చేశారు. పైగా ఏప్రిల్ 5న రావాల్సిన మూవీని సెప్టెంబర్ 27కి పోస్ట్పోన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేగా ఫియర్ సాంగ్తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ఇందులో వచ్చే ఎన్టీఆర్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ను పోరెత్తించాయి. ఇక అనిరుద్ధ్ అప్డేట్ అందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. దేవర నుంచి ఓ సాంగ్ రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే అందుకు సంబంధించిన తేదీని వెల్లడించలేదు. ఏదేమైనా అనిరుద్ధ్ అప్డేట్తో సినీ ప్రియులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఫస్ట్ సాంగ్ ఫుల్ మాస్లో ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సాంగ్ ఈ వీకెండ్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈ మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు కూడా దీనికి తోడవుతున్నాయి. ఈ సాంగ్కి సంబంధించి డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ సాంగ్ ఇదేనని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో. ఇకపోతే కొరటాల శివకు ఆచార్య సినిమాతో గట్టి దెబ్బ పడింది. అయితే ఈసారి దేవరతో బాక్స్ ఆఫీస్ని బాకీ తీర్చుకోవాలని కొరటాల చూస్తున్నాడు. ఇంకా కొరటాల శివ తారక్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్కి ఇది తెలుగు డెబ్యూ ఫిలిం కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మనం కొన్ని అప్డేట్స్ చూసాం. పోస్టర్లు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఫస్ట్ సింగిల్ అయితే మూత మోగించింది. ఇప్పుడు అంతా సెకండ్ సింగిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు నెట్టింట వస్తున్న లీకులు చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. అంటే దేవరా నుంచి కొత్త పాట రాబోతుందని హింట్ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే ఇంకో 2 రోజుల్లో ఈ పాటకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటి